హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో అద్దె ఇల్లు మారటానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో మార్చి 1వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల విధియ ఉంటుంది. రాత్రి 3:12 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 8:45 మధ్యకాలంలో, మరలా ఉదయం 10:45 నుంచి 12:30 మధ్యకాలంలో, మరలా సాయంత్రం 4:45 నుంచి 5:33 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత మార్చి 2వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల తదియ ఉంటుంది. రాత్రి 12:55 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:30 నుంచి 11:30 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత మార్చి 6వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల సప్తమి ఉంటుంది. పగలు 3:37 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 9:45 మధ్యకాలంలో, మరలా ఉదయం 11 గంటల నుంచి 11:45 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత మార్చి 9వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల దశమి ఉంటుంది. పగలు 10:45 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 11:45 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత మార్చి 10వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి పగలు 9:54 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:15 నుంచి 7:20 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:15 నుంచి 10:20 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత 12వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉంటుంది. పగలు 9:39 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:20 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:15 నుంచి 9:22 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత మార్చి 13వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల చతుర్దశి పగలు 10:22 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 10:50 నుండి 11:30 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత 15వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ పాడ్యమి ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:45 నుంచి 8:45 మధ్యకాలంలో, మరలా ఉదయం 10:45 నుంచి 11:56 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత మార్చి 16వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ విధియ ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 11:45 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత 17వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ తదియ ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:10 నుంచి 7:20 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:15 నుంచి 10:15 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత మార్చి 19వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ పంచమి ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:10 నుంచి 7 గంటల మధ్యకాలంలో, మరలా ఉదయం 9:15 నుంచి 11:30 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత మార్చి 24వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది. ఈ రోజున ఉదయం 6:15 నుంచి 7:15 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:15 నుంచి 10:15 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత మార్చి 26వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ ద్వాదశి ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:15 మధ్యకాలంలో, మరలా ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత మార్చి 27వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఉంటుంది. ఈ రోజున ఉదయం 7:35 నుంచి 9:50 మధ్యకాలంలో, మరలా ఉదయం 10:53 నుంచి 11:30 మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత మార్చి 30వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే చైత్ర
శుక్ల పాడ్యమి ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యకాలంలో, మరలా ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత మార్చి 31వ తారీఖు చైత్ర మాసంలో వచ్చే శుక్ల విదియ ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల మధ్యకాలంలో, మరలా ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 20 నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. ఇవండి ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెలలో అద్దె ఇల్లు మారటానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.